డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ను మరింత బలోపేతం చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైడ్రాకు అవసరమైతే ప్రత్యేక నిధులు కేటాయిస్తామన్నారు. సెక్రటేరియట్లో సుదీర్ఘ రివ్యూ నిర్వహించిన రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు. నాలాలు, చెరువులు, ప్రభుత్వ స్థలాల కబ్జా విషయంలో కఠినంగా ఉంటామన్నారు. ఇటు ఒడిశాలో పర్యటించిన డిప్యూటీ సీఎం భట్టి నైని బొగ్గు గన్లను పరిశీలించారు. మరో 3 నెలల్లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభిస్తామని సహకరించాలని ఒడిశా సీఎంను కోరారు. ఇటు రైతు భరోసాపై ప్రజల అభిప్రాయ సేకరణ కొనసాగుతోంది. మహబూబ్ నగర్ రైతు సదస్సుకు మంత్రులు తుమ్మల, పొంగులేటి, జూపల్లి హాజరయ్యారు. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ పై కీలక సూచనలు చేశారు సీఎం రేవంత్. ఔటర్ రింగ్ రోడ్ వరకు 2000 చదరపు కిలోమీటర్ల పరిధిలో హైడ్రా విధులు నిర్వహించేలా చూడాలన్నారు. ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అనధికారిక హోర్డింగ్స్, ఫ్లెక్సీలు తొలగించాలని, ఫైన్ల వసూలు బాధ్యతను హైడ్రాకు బదలాయించాలని చెప్పారు. నాలాలు, చెరువులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణల విషయంలో నిబంధనలు కఠినతరం చేసేందుకు స్టడీ చేయాలని చెప్పారు. ఒక బలమైన వ్యవస్థగా హైడ్రా ఉండాలని సూచించారు సీఎం రేవంత్. అవసరమైతే ప్రత్యేక నిధులు కేటాయించే అంశాన్ని పరిశీలించాలన్నారు. జోన్ల విభజనతో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధులు, అసెంబ్లీ నియోజకవర్గ పరిధులు పూర్తిగా ఒకే జోన్లో వచ్చేలా చూడాలన్నారు. హెచ్ఎండిఏ, వాటర్ వర్క్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్, మున్సిపల్ విభాగాల మధ్య ఎప్పటికప్పుడు సమన్వయం ఉండేలా చూడాలన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో పూర్తిస్థాయి విధి విధానాలు రూపొందించాలని ఆదేశించారు సీఎం రేవంత్. కాంగ్రెస్ లో చేరారు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. జూబ్లీహిల్స్ సీఎం నివాసానికి వెళ్లిన ఆయన ముఖ్యమంత్రి సమక్షంలో కండువా కప్పుకున్నారు. రేపు మరికొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని తెలుస్తోంది. 7 ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ లో చేరగా ప్రకాష్ గౌడ్ చేరికతో 8కి చేరింది. ఒడిశాలో పర్యటిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆ రాష్ట్ర సీఎం మోహన్ చరణ్ మంచీతో భేటీ అయ్యారు. నైని బొగ్గు గనుల తవ్వకానికి పూర్తిగా సహకరిస్తామని సీఎం మంచీ తెలిపారు. వెంటనే చర్యలు చేపట్టండి అంటూ అధికారులకు ఒడిశా సీఎం ఆదేశించారు. దాదాపు 950 హెక్టార్లలో ఏర్పాటు చేయనున్న నైని బొగ్గు బ్లాక్ అధికారులతో కలిసి భట్టి విక్రమార్క పరిశీలించారు. రైతు భరోసా స్కీంపై కేబినెట్ సబ్ కమిటీ ప్రజాభిప్రాయాల సేకరణ కొనసాగుతోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నిర్వహించిన సమీక్ష సమావేశానికి మంత్రులు తుమ్మల, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి హాజరయ్యారు. రైతు భరోసా పథకం అమలుపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉందన్నారు మంత్రులు. నిజమైన రైతులకు న్యాయం చేయాలన్నదే ప్రభుత్వ ఆలోచన అన్నారు. భరోసా రాదు అనేది ప్రతిపక్షం వాళ్ళు చేస్తున్న ప్రచారం. ఈనాడు పాన్ కార్డు ప్రతి రైతుకి, ప్రతి కుటుంబానికి ఉంటది. అటువంటి వాళ్ళకి ఇవ్వనని ఈ ప్రభుత్వం ఏనాడు చెప్పలే. పాన్ కార్డు పేరు అడ్డం పెట్టుకుని హైదరాబాద్ లోనో, ఢిల్లీలోనో, బొంబాయిలోనో కోట్లాది, వందలాది కోట్లు సంపాదిస్తున్న బడాబాబులకు మటుకు ఇవ్వాలా వద్దనేది మీరే నిర్ణయించాలి. గత 5 సంవత్సరాల్లో కటాఫ్ మధ్యలో ఉన్నటువంటి రైతాంగానికి 31,000 కోట్లు రాబోయే 4 రోజుల్లోనే చేయాలనేది ముఖ్యమంత్రి గారి కోరిక, ప్రభుత్వం యొక్క ఆకాంక్ష. ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ కు లేదన్నారు మంత్రి శ్రీధర్ బాబు. పార్టీలోకి వస్తామని అంటే ఎవరైనా వద్దంటారా అని ప్రశ్నించారు. రవీంద్ర భారతిలో తెలంగాణ సంగీత నాట్య అకాడమీ అధ్యక్షురాలిగా అలేఖ్య పుంజాల బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా శ్రీధర్ బాబు హాజరయ్యారు. గతంలో మా ఎమ్మెల్యేల్ని భయపెట్టి కేసీఆర్ బీఆర్ఎస్ లో చేర్చుకున్నారని చెప్పారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా కాంగ్రెస్ లోకి వస్తున్నారని చెప్పారు. నైతికంగా అసలు వారికి హక్కు కూడా లేదు వారు మాట్లాడటానికి. ఈరోజు సంక్షేమం, అభివృద్ధిలో తప్పకుండా చెప్పిన పనులను చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంది. మేము కూడా దీంట్లో పాత్రదారులుగానే ముందుకు వస్తామంటే వద్దంటారు. గత ప్రభుత్వం ప్రజల్ని పట్టించుకోకపోవటం వల్లే సమస్యలు పెరిగాయన్నారు మంత్రి సీతక్క. మహబూబాబాద్ లో పర్యటించిన ఆమె కొత్తగూడెం మండలం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్కి హాజరయ్యారు. ప్రతి సమస్యను ప్రభుత్వం పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు సీతక్క. ప్రజా దర్బార్కు భారీ స్పందన వస్తుందన్న సీతక్క ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని చెప్పారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం ఉద్యోగుల పాలిట శాపంగా మారిందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
ఆర్ఎన్బి ఉద్యోగుల సర్వీస్ రూల్స్ సమస్యల్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తారని చెప్పారు. ఎర్రమంజిల్లోని ఆర్ఎన్బి ఉద్యోగులతో మంత్రి భేటీ అయ్యారు. గత ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ ను కేటీఆర్ ఒక కార్పొరేట్ కంపెనీలా నడిపారని ఆరోపించారు కాంగ్రెస్ నేతలు. విలువ లేని చోట ఉండలేకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పని ఖతమైందని తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ కురియన్ నేతృత్వంలోని ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ రెండో రోజు ఎంపీ ఎన్నికల ఫలితాలపై నేతల నుంచి అభిప్రాయాలు సేకరించింది. బీఆర్ఎస్ ఎల్పీ త్వరలో కాంగ్రెస్ లో విలీనం కాబోతోందన్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. ఆ పార్టీలో 4 మాత్రమే మిగులుతారని చెప్పారు. బీఆర్ఎస్ ఆఫీసును కేటీఆర్ కార్పొరేట్ కంపెనీలాగా నడిపారని ఆరోపించారు. త్వరలో మరో 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో జాయిన్ అవుతారన్నారు. హిమాయత్ నగర్ డివిజన్ కి సంబంధించిన కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో దానం నాగేందర్ ఈ కామెంట్స్ చేశారు. కేటీఆర్ గారితో అపాయింట్మెంట్ కావాలంటే అక్కడ అడగాలి, కింద అడిగితే పిలిస్తే పోవాలి. కర్మగాలి పోతే గంటల తరబడి ఎమ్మెల్యేలు బయట కూర్చోవాలి. ఇదేనా రాజకీయం అంటే? ఒక ప్రైవేట్ సంస్థ ఒక కార్పొరేట్ ఆఫీస్ నడిపించినట్టుగా కేటీఆర్ నడిపించాడు. మాకు ఒక ఆత్మగౌరవం ఉండాలి, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే మేము పోతామనే ఉద్దేశంతోనే ఈరోజు చాలామంది వస్తారు. ఇప్పుడు ప్రకాష్ గౌడ్ గారు ఈరోజు కలిశారు. తర్వాత నెక్స్ట్ లైన్లో ఉన్నారు ఒక 6 మంది. రేపో మాపో వాళ్ళు కూడా జాయిన్ అయిపోతారు. మరోవైపు హైదరాబాద్ గాంధీ భవన్ లో రెండో రోజు ఎంపీ ఎన్నికలపై నేతల అభిప్రాయాలు తెలుసుకుంది కాంగ్రెస్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, జిల్లా పార్టీ అధ్యక్షుల అభిప్రాయాలు తెలుసుకుంది. కుటుంబంలో ఒకరు చనిపోవడంతో కేరళ వెళ్లిపోయారు కురియన్. దీంతో మిగతా 2 కమిటీ సభ్యులు ఫర్గత్ సింగ్, రహీబుల్ హుసేన్ నేతల అభిప్రాయాలు తెలుసుకున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ సమాధి అయిందన్నారు మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. కేసీఆర్ ను ఓడించాలన్న తన లక్ష్యం నెరవేరిందని చెప్పారు. కేసీఆర్ ను జైలుకు పంపాలన్న మరో లక్ష్యం నెరవేరాల్సి ఉందని తెలిపారు. బీఆర్ఎస్ లో ఉండరని, హరీష్ రావు బీజేపీలోకి వెళ్తాడన్నారు. జైలుకు వెళ్లబోయే జగదీష్ రెడ్డిని తాము చేర్చుకోబోమని చెప్పారు. 6 ఎమ్మెల్యేలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థికి 2 లక్షల మెజారిటీ వచ్చిందని కురియన్ కమిటీకి చెప్పానన్నారు రాజగోపాల్ రెడ్డి. కాంట్రాక్టర్లకు వేల కోట్ల రూపాయలు దోచిపెట్టిండు పవర్ మినిస్టర్గా. కాబట్టి జగదీశ్వర్ రెడ్డి మేము తీసుకున్నా కానీ బయట ఉన్న జైలుకు పోతాడు. కాబట్టి జైలుకు పోయే వ్యక్తులను మేము తీసుకోము. అవినీతి ఆరోపణలున్న టీఆర్ఎస్ నాయకులని కాంగ్రెస్ పార్టీ తీసుకోదు. అప్పుడు కూడా చెప్పిన నా ఏకైక లక్ష్యము కేసీఆర్ని గద్దె దింపడము. కేసీఆర్ అవినీతి సొమ్ము బయటికి వెలికి తీసి దర్యాప్తు జరిపించి జైలుకు పంపడము. బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి పడడం వల్లే నిజామాబాద్ లో కాంగ్రెస్ ఓడిపోయిందని కురియన్ కమిటీకి చెప్పానన్నారు మాజీ మంత్రి షబ్బీర్ అలీ. బాన్సువాడలో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థికి 27,000 ఓట్ల లీడ్ వస్తే ఎంపీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థికి 18,000 మైనస్ అయ్యాయని చెప్పారు. ముందుగా ఫిరాయింపులను ప్రోత్సహించింది బీఆర్ఎస్ పార్టీయేనన్నారు షబ్బీర్ అలీ. 46 మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేయకుండానే బీఆర్ఎస్ లో చేర్చుకున్నారని చెప్పారు. కామారెడ్డి నా పాతది, నా జన్మించిన కాన్స్టిట్యున్సీ. దాంట్లో 12,000 వచ్చినాయి. నిజామాబాద్ ప్రాపర్లో 17,000, అర్బన్ నిజామాబాద్లో 17,000 మెజారిటీ వచ్చింది. టోటల్గా మరి చూస్తే మన గతంకి ఇప్పటికి అసెంబ్లీకు పార్లమెంట్కు 36,000 ఓట్స్ పెరిగినాయి. ఇక్కడ 12,000 ఓట్లు ఇక్కడ పెరిగినాయి. నేను నిజామాబాద్ అర్బన్ వరకు అడిగినారు, చెప్పినాను. మిగిలిన సీట్ల గురించి వాళ్ళు అడగలే, నేను చెప్పలే. ఎంపీ ఎన్నికల్లో కోదాడ నియోజకవర్గంలో ఎక్కువ మెజారిటీ వచ్చినందుకు కురియన్ కమిటీ తనను అభినందించారన్నారు ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి. బూత్ వైజ్ గా ఓట్ల వివరాలను కమిటీకి ఇచ్చానని చెప్పారు. బీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్ కు కలిసొచ్చిందని కమిటీకి వివరించానన్నారు పద్మావతి. మందమర్రి అభివృద్ధికి కృషి చేస్తామన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. త్వరలోనే ఓఆర్బీపై సెంట్రల్ లైటింగ్ ఏర్పాటవుతుందన్నారు. మందమర్రిలో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరుకు 2 కోట్లు కేటాయించామని, త్వరలోనే మరో 4 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రజల సేఫ్టీకే మొదటి ప్రాధాన్యత ఇస్తామన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. కేతన్పల్లి ఆర్ఓబీ పనులు పూర్తి చేసి వెంటనే అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ రోడ్ను ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. సుమారు 4 crores కేవలం డ్రైన్స్ కోసము ఈ మందమర్రి ప్రాంతంలో సరిపోతుందా? 4 కోట్ల మొత్తం మందమర్రిలో కన్ఫర్మ్ చేస్తున్నాం. మళ్ళీ దాని తర్వాత వచ్చి చిన్న చిన్న విషయాలు చెప్పొద్దు. ఇంటర్ కనెక్టింగ్ ఏదైతే ఉన్నాయో అది కూడా వేరేగా చేద్దాం. కానీ రోడ్స్ ఏదైతే ఇంటర్ కనెక్టింగ్ రోడ్స్ బాగాలేవో దానికి కూడా ఎస్టిమేట్ చేస్తే త్వరలోనే ఆ నిధులు, ఆ పనులు కూడా మనము టేకప్ చేద్దాము. బ్రిడ్జ్ నిర్మాణం
ఇనాగ్రేషన్ అని చెప్పి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే క్యాంపెయిన్లో కూడా చెప్పినాము, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, వాటర్ సప్లై, రైల్వేస్, ఈ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెన్నూరు ప్రాంతంలో పెరిగే చాలా అవకాశాలు ఉన్నాయి. దాని మీద కష్టపడి పనిచేస్తామని చెప్పి గవర్నమెంట్ ఆఫీషియల్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, కంగ్రాచులేషన్స్. ఈ సందర్భంగా ఇక వచ్చే ప్రాజెక్ట్స్ కూడా అతి వేగంగా తీసుకొని ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్ట్స్ పెట్టి దాని మీద వేగంగా పనిచేస్తే బాగుంటుందని చెప్పి మరొకసారి మన చెన్నూరు ప్రాంతం ప్రజలకి ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఎంపీ ల్యాండ్స్లో కూడా ఏదైతే నా వంతు నా కాంట్రిబ్యూషన్ ఖచ్చితంగా చెన్నూరు ప్రాంతానికి సర్వీస్ ఓరియంటెడ్ చేసి. రాష్ట్రంలో కురియన్ నేతృత్వంలోని కాంగ్రెస్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ పర్యటన ముగిసింది. మొదటి రోజు 16 మంది లోక్సభ అభ్యర్థుల అభిప్రాయాలు సేకరించారు కమిటీ సభ్యులు. రెండో రోజు ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల నేతలతో మాట్లాడారు. ఈ నెల 21న ఏఐసీసీకి రిపోర్ట్ అందిస్తామన్నారు కురియన్ కమిటీ సభ్యుడు రకీబుల్ హుసేన్. తెలంగాణ ఉద్యమంలో తమ పాత్ర ఉందన్నారు బీజేపీ నేతలు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకారం అందిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వచ్చినా పాలనలో మార్పు రాలేదని విమర్శించారు. ఉప ఎన్నికలకు సిద్ధపడితే తమ పార్టీలోకి రావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు చెప్పామన్నారు బీజేపీ నేతలు. గత 10 ఏళ్లలో ఒక కుటుంబం తెలంగాణను నాశనం చేసిందన్నారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. తెలంగాణ ఉద్యమంలో బీజేపీ నేతల పాత్ర ఉందని చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని తెలిపారు. శంషాబాద్లో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు ధర్మేంద్ర ప్రధాన్. బీజేపీలో పాత కొత్త అనే భేదాలేమీ లేవని స్పష్టం చేశారు. आज कांग्रेस पार्टी के नेतृत्व को क्या हो गया है, किस मानसिकता में वो पहुंचे हैं. उन्होंने कहा देश के हिंदू हिंसक है. मैं अपेक्षा रखूंगा तेलंगाना की जनता, भारतीय जनता पार्टी के कार्यकर्ता कांग्रेस पार्टी की इस हिंदू विरोधी मानसिकता को नीचे तक ले जाने की काम करेंगे. इसको हमें निंदा करना है, इसको हमें वर्षना करना है. कांग्रेस पार्टी की इस मौका परिस्थिति को हमें उजागर करनी है. రాష్ట్రంలో అనేక రాజకీయ మార్పులు చోటు చేసుకుంటున్నాయన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మొదటిసారి రాష్ట్రంలో 35% ఓట్లతో 8 ఎంపీ సీట్లు గెలుచుకున్నామని చెప్పారు. 6 గ్యారెంటీలు, 13 వాగ్దానాలు 100 రోజులు అమలు చేస్తామని కాంగ్రెస్ నేతలు ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ అవినీతి పాలన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆగం చేసిందని విమర్శించారు కిషన్ రెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరు ఊహించని ఫలితాలు బీజేపీకి వస్తాయన్నారు. తెలంగాణలో 10 సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వం పట్ల ప్రజల్లో ఏ రకంగా మరి వ్యతిరేకత ఏర్పడిందో, ప్రజాగ్రహానికి గురైందో మనకందరికీ తెలుసు. అదేవిధంగా అమలుకు నోచుకోలేనటువంటి హామీలు, గ్యారెంటీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలో రావడం జరిగింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సొంత ఎమ్మెల్యేలను కాంగ్రెస్లోకి పంపుతున్నారని ఆరోపించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అవినీతి నుంచి బయటపడేందుకు ఆయన కాంగ్రెస్కు సహకరిస్తున్నాడని విమర్శించారు. తెలంగాణ ప్రజల ఏకైక గ్యారంటీ ప్రధాని మోదీ అని చెప్పారు సంజయ్. ఇలా కాంగ్రెస్ పార్టీకి శాసనసభ్యులు పోతున్నంటే కేసీఆరే ఇలా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీకి పంపుతున్నాడు. ఈ తెలంగాణ రాష్ట్రంలో అయితే బీఆర్ఎస్ పార్టీ ఉండాలి, లేకుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఉండాలి. భారతీయ జనతా పార్టీ కనుక తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మనకు పుట్టగతులు ఉండవు. ఈ అనేక సంవత్సరాలు, అనేక పర్యాలు భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది. మా అవినీతి బండారం బయట పెడతారన్నటువంటి భయంతో ఈ 2 పార్టీలు ఒకటే డ్రామాలు ఆడుతూ ఇలా తెలంగాణ ప్రజలను ఇలా అయోమయానికి గురి చేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. 7 నెలల్లో గులాబీ రంగు 3 వర్ణాలు అయింది తప్ప పాలనలో ఎలాంటి మార్పు రాలేదన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. బీజేపీలో చేరడానికి చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని, రాజీనామా చేస్తేనే వారిని చేర్చుకుంటామని చెప్పారు. రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతున్న కాంగ్రెస్ బీఆర్ఎస్కు బుద్ధి చెబుదామన్నారు రఘునందన్ రావు. రేవంత్ రెడ్డి గారి పాలనలో గులాబీ రంగు 3 వర్ణాలు అయింది, అప్పుడు 3 వర్ణాలు గులాబీ రంగు అయినాయి. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 సంవత్సరాల్లో 3 రంగుల జెండా మీద గెలిచిన వాళ్ళందరూ గులాబీ కండువా కప్పుకున్నారు. రేవంత్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన ఈ 7 నెలలలో గులాబీ కండువా మీద గెలిచిన వాళ్ళంతా పోయి 3 రంగుల జెండాలు కప్పుకుంటా ఉన్నారు. ఇంతకు మించి దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద గవర్నెన్స్.
ఇది తెలంగాణ సమాజం అనుభవిస్తున్నటువంటి బాధ, గోస. చిరంజీవి తరహాలో సినిమా హీరోలు, హీరోయిన్లు డ్రగ్స్ నివారణకు కృషి చేయాలన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. డ్రగ్స్ సప్లై చేస్తున్న పబ్బులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. యూపీలో నేరాలను సీఎం ఆదిత్యనాథ్ కంట్రోల్ చేసినట్టు రాష్ట్రంలో డ్రగ్స్ను అరికట్టాలన్నారు రాజాసింగ్. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరైనా పబ్లో కానీ పబ్ బయట కానీ ఏదైనా బస్తీలో కానీ డ్రగ్స్ అమ్మేవాళ్ళు దొరికితే వాళ్ళపైన కేసు పెట్టకండి. ఉత్తరప్రదేశ్లో ఏ విధంగా క్రైమ్ని కంట్రోల్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు చేస్తున్నారు, కొద్దిగా దృష్టి పెట్టండి. ఎందుకంటే భయం లేకపోతే ఎవరు కూడా ఈ డ్రగ్స్ అమ్మేది మానరు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో 15 అంశాలతో కూడిన రాజకీయ తీర్మానాలను ఆమోదించారు. రుణమాఫీని వెంటనే అమలు చేయాలని, రైతు భరోసా ఇవ్వాలని తీర్మానించారు. విద్యార్థి యువ వికాసం గ్యారెంటీలను అమలు చేసి ప్రోత్సాహకాలు అందించాలన్నారు. క్షీణించిన శాంతి భద్రతలను అదుపులోకి తీసుకురావాలని చెప్పారు. రాజకీయ తీర్మానాలను బీజేపీ నేత ఏలేటి ప్రవేశపెట్టగా ఎంపీలు అరవింద్, రఘునందన్ రావు బలపరిచారు. ఇచ్చిన హామీ నెరవేర్చకుండా రోజుకో కట్టుకథ చెప్పేటువంటి ముఖ్యమంత్రి గారు మరి రుణమాఫీ వాయిదా ఎందుకు వేశారు, రుణమాఫీ గురించి ఈరోజు మా తీర్మానంలో మేము చాలా స్పష్టంగా అడగడం జరిగింది. రైతు భరోసా ఇంకా ఎప్పుడు ఇస్తారు, ఒకవైపు కాలం అయిపోతూ ఉన్నది, రైతులందరూ కూడా రుణమాఫీ జరగక కొత్తగా మరి బ్యాంకులు వారికి లోన్లు ఇవ్వక ప్రైవేట్ వడ్డీలు తీసుకునేటువంటి దుస్థితి ఏర్పడుతున్న సందర్భంగా ఎందుకు మీరు ఇంకా సమయం దాటిపోతున్నా కూడా మీరు ఇప్పటివరకు రైతు భరోసా ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పేసి కూడా మేము ఈరోజు అడగడం జరిగింది. హైదరాబాద్ బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన ఆ పార్టీ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. రైతు రుణమాఫీ, రైతులకు పంట సాయం, ఉద్యోగాల భర్తీ వంటి హామీల కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు బీజేపీ ఎమ్మెల్యేలు. ప్రజా సమస్యలను ప్రస్తావిస్తామని తెలిపారు.